మానస పుత్రిక సంబంధించి మేము పిటిషన్ వేసే అధికారంలో మీరు అధికారంలో ఉన్నప్పుడే ప్రాజెక్టు జరిగితే ఇక్కడ ఏదో కుట్రకోణం దాగిందని పిటిషన్లు ఇచ్చారు మీరు చెప్పిన అధికారులు. అంత ప్రాజెక్టులకు పోయి రక్షణ కవచంలో ఉన్నటువంటి ప్రాజెక్టు దగ్గరకు పోయి ఎవరు కుట్ర చేస్తారు? ఇలా పోయి ఏం చెప్తారు? మీరైనా మేము ప్రభుత్వం తరఫున ప్రాజెక్టుకు సంబంధించి సాంకేతికమైన మేము మళ్ళా పొలిటికల్ డిసిషన్ తీసుకోవడం సమస్య కాదు. నీళ్ళు నింపుతా సాంకేతికమైన సలహాలు రావాలి కదా. నీళ్ళు నింపుతామనో ఇంకేటో తీసుకుంటే దాని ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నీళ్ళు మనమే కదా క్యూసెక్కిలో నీళ్ళు వదిలిపెట్టి ఆ ప్రాజెక్ట్ ఆయన పిల్లర్ కొట్టుకోకుండా కాపాడుకున్నాం. ఏ విధంగా చేయాలనే సలహాలు తీసుకుంటామో తొందరగా కేంద్ర ఇంజనీరింగ్ నిపుణులతో కావచ్చు, ఇంకా ఎవరైనా కూడా ఇంజనీరింగ్ సంబంధించి మీ పార్టీ తరఫున మీరు ఒకవేళ ఎవరైనా ఇంజనీరింగ్ కేంద్ర నిపుణులను ఇచ్చి ఏపీ మీరు ఒక సలహా చెప్పండి. నిజంగా మీరు అంత కన్స్ట్రక్టివ్ ఆపోజిషన్ అయితే నిర్మాణాత్మక పక్షపాత్ర పోషించగలిగేటువంటి అంత బాధ్యత ఉంటే, అసహనంగా గురికాకపోతే, అధికారం ఏదో శాశ్వతము ఎవరో ఎత్తుకపోయారనే ఫీలింగ్ నుంచి బయటికి వస్తే, ఇంకా మంత్రుల మీద హోస్ట్ నుంచి బయటికి రాక ఇంకా అట్లనే ప్రవర్తిస్తున్నా మీకు మీరు ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతాను. ఇంటి యజమాని ఇల్లు కూలిపోవాలని ఎవరు కోరుకోడు. బయట ఉన్నోనికి అట్లా అనిపిస్తుంటుంది, అరే ఇది కూలిపోయా ఏం చేద్దాం, ఫలానా ఏం చెప్తాడు సలహా, ఇల్లు నిలవాలంటే ఏం చేయాలని అడుగుతున్నా. నీకేం అట్లా చూస్తుంది, నేను ఏం చేయాలి కేటీఆర్ గారు? మేము దాన్ని సరి చేసుకొని మళ్ళీ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇది వైట్ ఎలిఫెంట్ వైట్ ఎలిఫెంట్ వైట్ ఎలిఫెంట్ వైట్ ఎలిఫెంట్ అని అనేక సందర్భాలు చెప్పినమే. ఇప్పుడు అట్లా నిరూపణ కాబోతా ఉన్నది. ఓడింత పెద్ద భారాన్ని మోయాలి అని అడుగుతాను. నీ మానస పుత్రిక ఇప్పుడు బొందలగడ్డ మారింది, ఎవరు బాధ్యత అని అడుగుతాను. నీ మానస పత్రికనే, నీ బొందలగడ్డనే, నీ లాంగ్వేజ్లనే